కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు గౌరవం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే మహిళా నాయకత్వం ఉన్న పార్టీ. ఇందిరాగాంధీ లాంటి ఒక నాయకురాలు, ఆ తర్వాత సోనియా గాంధీ, ఇట్లా చాలా కీలకమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటారు. మరి నిజంగానే ఆ మహిళా వారసత్వాన్ని, మహిళల గౌరవాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారా? లేదంటే మహిళలను అగౌరవపరుస్తున్నారా? ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని సంఘటనలు నిజంగా వీళ్ళు ఎందుకు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తయారవుతున్నారు, ఎందుకు మహిళలతో ఇట్లా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు, దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పుకునేది మహిళా నాయకత్వం అనేది, కానీ ఇక్కడ మహిళల మీదనే వీళ్ళు విరుచుకుపడతా ఉన్నారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం, సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే తిట్లు, సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే మార్ఫింగ్లు, హీరోయిన్ల గురించి చేసేటి ఇదంతా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. హీరోయిన్లకు వాళ్ళకి సంబంధాలు కట్టడం ఇదంతా రెగ్యులర్ అయిపోయింది. అదొక కామన్ థింగ్ అయిపోయింది రాష్ట్రంలో. ఆ ట్రోలింగ్ అదంతా, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు నేరుగా నాయకులు మాట్లాడుతున్నటువంటిది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట తీరు కొంచెం ఆలోచించాల్సి వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మహిళలతో ఎట్లా వ్యవహరిస్తుంది అనడానికి. రాష్ట్రంలో ఇప్పుడు కొండా సుష్మిత వ్యవహారం నడుస్తున్నది. కొండా సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చాలా గడబిడ నడుస్తూ ఉన్నది. సో ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఒక మాట మాట్లాడి చూడండి. వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే, అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే. చూసిండ్రు కదా ఆయన ఏమన్నాడు? మా పార్టీ నాయకురాలు బిడ్డ కాబట్టి ఊకున్నాం, ప్రతిపక్ష పోళ్ళ బిడ్డ అయితే ఇప్పటి వరకు బంతాడుకుంటుమి అన్నాడు. బంతాడుతుంటిమి అని చెప్తున్నాడు. అంటే ఏమన్నట్టు? బంతాడుతుంటిమి అంటే ఆ ఉద్దేశం ఏందన్నట్టు, ఆ మాటలకు అర్థం ఏందన్నట్టు, ఏమనుకోవాలి దాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ మాటల్ని? ఆయన చిన్న చిత్క లీడర్ కాదు, నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, ఏదో కింది స్థాయిలో ఉన్నాడు, ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తి కాదు. చాలా సీనియర్ నాయకుడు, చాలా ఏళ్ళుగా, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పదజాలం వాడిండు కొండా సురేఖ కూతురు విషయంలో. స్వయంగా వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి కూతురు విషయంలో మాట్లాడుతూనే మహిళల గురించి ఇట్లా మాట్లాడండి ఆయన. అంటే మహిళలు అంటే పార్టీలో వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళలు అయితేనే గౌరవం ఇవ్వాలా, లేదు అంటే బయట వాళ్ళైతే గౌరవం ఇవ్వద్దు అన్న దాని ఉద్దేశం. ఇక ఇది చాలినట్టు ఇంకో ఆయన గజ్జల కాంతం. ఆయన సాధారణంగానే నోరు చాలా పెద్దగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు, నాయకుల నుంచి పొట్టు తిరుగుతారు. కానీ మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సమయానం పాటించాలి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. కానీ ఆయన ఏం మాట్లాడిండో చూడుర్రి ఆ ఆనిముత్యాలు. అసలు మా పార్టీకి సంబంధం అది పోతాయి, మా పార్టీకి ఎవరైనా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు, అవే అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి సంబంధం లేదు. సుష్మిత ఆమె బిడ్డ అనేది మా పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ సభ్యత్వం దానికి ఎందుకు ఇస్తామే, మేము టికెట్ మేము ఎందుకు ఇస్తాం దాన్ని? ఏమంటుండ ఆయన? అది యువతి అంటున్నాడు. అసలు నేను అనకూడదు ఆ మాట, కానీ మరి విషయం అర్థం కావాలి కదా. కొండా సురేఖ కూతురుని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. ఏం సంబంధం, మా పార్టీకి ఏం సంబంధం, ఎందుకు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం ఆమెకి, ఏం చేస్తాం, మాకేం అవసరం అని మాట్లాడుతున్నాడు. ఒక మహిళా నాయకురాలు, అదే కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కూతురు, మహిళా మంత్రి కూతురు, ఆమెను పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి భాష అది. మరి దీన్ని సంస్కారం అందామా, కుసంస్కారం అందామా, మహిళల మీద గౌరవం అందామా? మహిళా నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో ఇట్లాంటి అద్భుత సుభాషితాలు మాట్లాడుతున్నారు మహిళల గురించి అని పొగుడుదామా వీళ్ళని? ఇక ఇంకొకటి, ఇది ఒక లైవ్ డిబేట్లో జరిగింది. లైవ్లో, ఛానల్లో లైవ్ జరుగుతున్న సమయంలో లైవ్ డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు. 6 టీవీ అనే ఒక ఛానల్లో డిబేట్ జరుగుతున్న సమయంలో మానవతా రాయ్, చదువుకున్న వ్యక్తి, చదువు వచ్చిన వ్యక్తి, చదువు రాని వ్యక్తి కాదు, చదువుకోని వ్యక్తి కాదు, చదువు వచ్చి అన్ని ఉన్న వ్యక్తి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఇది వాళ్ళ భాష. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పావని గౌడ్ అని ఉంటుంది, ఆమెను ఉద్దేశించి, ఆమె కూడా అదే లైవ్ డిబేట్లో ఉంటుంది. సో ఆమెను ఉద్దేశించి ఆయన వాడినటువంటి భాష. సో ఇది కాంగ్రెస్ వాళ్ళే చూడండి వీడియోలు, కాంగ్రెస్ వాళ్ళే చూసి మహిళల పట్ల ఇట్లాంటి పదజాలం వాడడం కరెక్టేనా? ఇందులో ఒకరేమో మీ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు కూతురునే, మహిళా మంత్రి కూతురునే తిట్టారు. ఇంకొకరేమో ఆమె మా పార్టీ నాయకురాలు కూతురు కాకుంటే వేరేలాగా ఉండేదని చెప్పి ఇంకొకరు తిట్టారు. ఇక్కడనేమో ఇంకొక పార్టీ నాయకురాలని లైవ్ డిబేట్లో ఆయన మాట్లాడినటువంటి భాష ఎట్లా ఉన్నది చూడండి. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ? మహిళల పట్ల మా గౌరవం ఇట్లనే ఉంటుంది, మేము ఇట్లనే అనుచితంగా మాట్లాడతాం, మహిళలంటే మాకు గౌరవం లేదు, చెప్పుకోవడానికి మహిళా సాధికారత, మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని కొట్లాడతాం, ఇందిరాగాంధీ పేరు చెప్తాము, సోనియా గాంధీ పేరు చెప్తాము, ప్రియాంక గాంధీ పేరు చెప్తాము, కానీ చేసేటి మాత్రం, మాట్లాడేటి మాత్రం ఇట్లా ఉంటాయని చెప్పదలుచుకున్నారా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అట్లా మాట్లాడితే సరే, వాళ్ళు కొంత అధికారంలో లేనప్పుడు వాళ్ళ ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ, దట్టు మానవతరైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మాట్లాడినటువంటి భాష అది. సో ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. నేను జస్ట్ రీసెంట్ అప్డేట్స్ 3 మాత్రమే మీకు చెప్తా ఉన్నా. సో ఏది మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది? మహిళలకు గౌరవం ఇవ్వడమా? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు, మీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంటే మీ పార్టీ నాయకుని విమర్శించినందుకు మీ పార్టీ మంత్రి కూతురుని కూడా తిట్టారు కదా. సో ఇది అసలు ఏం జరుగుతుంది? మీరు
మహిళల పట్ల మీ విధానం ఏంటిది? మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు తిట్టుకోవడం, ఆ కాల్వ సుజాత, బీజేపీ వాళ్ళు మొన్న తిట్టుకోవడం, ఒక లైవ్ డిబేట్లో పొట్టు తిట్టుకోవడం, ఇంకొక నాయకురాలు ఉంటుంది, ఆమెనైతే అటు అనసూయని ఇంకొక ఆమెని ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉంటుంది పొట్టు. ఆమె ఎప్పుడు మహిళలందరూ తిడుతూనే ఉంటుంది ఆమె. సో అసలు మీ విధానం ఏంటిది? ఫస్ట్ అది క్లారిటీ తీసుకోండి, ఒక స్టాండ్ మీద ఉండండి. కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు పార్టీకి అంటూ ఒక విధానం ఉండాలి. జాతీయ కాంగ్రెస్కు ఉన్న విధానమే రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఉండాలి. మహిళలకు గౌరవం ఇస్తారా లేదా అనే విధానం మీ పార్టీలో ఉందా లేదా అని తేల్చుకొని ఆ ప్రకారం ఒకసారి మీ పార్టీ వాళ్ళతో మీరే మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి రండి. లేకుంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చూస్తున్నారు ప్రజలు, అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. సో అది ఏదో ఒక రోజు మీకు రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది. సో ఇప్పటికైనా ఒకసారి సమీక్షించుకోండి.